వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్నాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాటి వీడియోలో 2024 నూతన సంవత్సర ఫలితాలు అనే వరుసలో మకర రాశి జాతకులకు ఈ నూతన సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాము. మకర రాశి కాలచక్రానికి 10వ రాశి. శని భగవానుని కర్మస్థానం. శని భగవానుడు కర్మకారకుడు. ఇది భూతత్వం కలిగిన రాశి. ఈ రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఉత్తరాయణ పుణ్యకాలం మకరం నుండే ప్రారంభమవుతుంది. ఇక్కడ కుజుడు ఉచ్చం అవుతారు, గురు భగవానుడు నీచమవుతారు. బుధుడు శుక్రుడు మిత్రస్థానమనే స్థితిని కలిగి ఉంటారు. రవికి ఒక విధంగా శత్రుస్థానమనే స్థితి ఉన్నా రవి ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తారు కాబట్టి పెద్దగా చెడు ఫలితాలను ఇవ్వరు. కాలపురుషునికి 10వ రాశి అయిన మకర రాశికి 2వ స్థానంలో శని భగవానుడు స్వంత రాశి అనే స్థితిలోనూ, 3వ స్థానమైన ఉపచయ స్థానంలో రాహు భగవానుడు, 4వ స్థానంలో గురు భగవానుడు, 9వ స్థానమైన భాగ్యస్థానంలో కేతువు ఉండగా మీ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. సహజంగా వార్షిక గ్రహాల ఆధారంగా నూతన సంవత్సర ఫలితాలు లెక్కించబడతాయి. ఇక ఈ నూతన సంవత్సరం శని ఉన్న స్థానం, రాహు ఉన్న స్థానం మీకు అనుకూలంగా ఉంటుంది. గురువు ఉన్న స్థానం 50% పర్వాలేదు అని చెప్పవచ్చు. కేతు ఉన్న స్థానం నెగిటివ్ అని చెప్పవచ్చు. సంవత్సర మధ్యకాలంలో అంటే 2024 మే మాసం ఏర్పడే గురు స్థాన మార్పు వల్ల గురు భగవానుని వీక్షణ మీ రాశిపై ఉండడం వల్ల అదనపు బలం మీ రాశికి ఏర్పడుతుంది. ఉద్యోగం పురుష లక్షణం అనే విధిని ఫాలో అయ్యే మకర రాశి జాతకులకు ఈ నూతన సంవత్సరం ఉద్యోగంలో మార్పులు, ఉన్నత స్థితి, ప్రమోషన్ లాంటి యోగ భాగ్యాలు పొందడానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు ఉంటాయి. అంతేకాక ఉపచయ స్థానంలో ఉన్న రాహువు విజయావకాశాలను సృష్టించే స్థితిలో ఉన్నారు. 4వ స్థానంలో ఉన్న వ్యయాధిపతి గురు భగవానుడి వల్ల మీ సుఖం కోసం ఇల్లు, స్థలం లాంటివి కొనుగోలు చేయడం, వాహనం కొనుగోలు వంటి వాటి కోసం ఖర్చు చేయబోతున్నారనే సూచన ఉంటుంది. వ్యయాధిపతి 4వ స్థానంలో ఉంటే 4వ స్థానానికి సంబంధించిన శుభ ఖర్చులు ఉంటాయి. ఎందుకంటే గురువు ఒక శుభగ్రహం కాబట్టి. ఇక 2024 నూతన సంవత్సరం ఆస్తులు, వాహన కొనుగోలుకు సహకరిస్తుంది. విద్యార్థులకు చదువులో రాణించే అవకాశాలు ఉంటాయి. 9వ స్థానంలో ఉన్న కేతు వల్ల తండ్రి వర్గం ద్వారా సమస్యలు ఉంటాయి. ఆ స్థానంలో ఉన్న కేతువు ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు లాంటివి సృష్టిస్తారు లేదా విరక్తిని ఏర్పరచుతారు. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తర్వాత గురువు 12వ స్థానాన్ని, 2వ స్థానాన్ని వీక్షిస్తారు కాబట్టి మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. ఇతర ప్రాంతాలకు లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు పెరిగే యోగం మకర రాశి వారికి ఉంటుంది. పిల్లల కోసం శుభ ఖర్చులు లేదా పిల్లల ఉన్నత చదువుల కోసం ఖర్చులు లేదా వాహనం కోసం ఖర్చులు లాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీ రాశినాథుడు శని భగవానుడు 2వ స్థానంలో ఉండడం వలన చాలా కష్టాలను ఎదుర్కొన్న తరువాతే విజయం సాధిస్తారనేది వాస్తవం. సంవత్సర మధ్యకాలంలో గురు భగవానుని స్థాన మార్పు వల్ల మీకు అనుకూల సమయం వస్తుంది. వార్షిక గ్రహాలలో 3 గ్రహాలు మీకు అనుకూల స్థితిలో ఉన్నాయి. ఇంకా విదేశ ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రయాణాలు అధికంగా ఉండడం, ఖరీదైన వస్తువులను పోగొట్టుకునే అవకాశాలు కొద్దిగా ఉండడం వలన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. స్థాన చలనం, ఉద్యోగ మార్పు మొదలైనవి మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన నిర్ణయాలు స్ట్రాంగ్గా తీసుకోవచ్చు. మొత్తానికి 2024 నూతన సంవత్సరం మీకు 75% మంచి ఫలితాలను ఇస్తుందని తెలియజేస్తూ ఇంకొక వీడియోలో కుంభరాశికి 2024 నూతన సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో తెలియజేస్తాను. ధన్యవాదాలు.